వార్విక్ షైర్ పల్లె ప్రాంతంలో ఏవోన్ నది వంకలు తిరుగుతూ పోతూ ఉంటే చాలా బాగుందనిపించింది. ఒకప్పుడు మా ఇల్లు ఉన్న స్థలంలో కింద నేలకి దిగాం. చుట్టుపక్కల ఆనుకొని ఎన్నో ఇళ్ళు వెలిసిన ఆ పాతకాలం స్థలం నాకు బాగా గుర్తుంది. ఆ ఇల్లు ఎలాంటి మార్పు లేకుండా అలానే ఉంది. మనం చూడండి, చాలామందికి నిద్రావస్థలో ఉన్నప్పుడు మనం చిన్నతనంలో ఆడుకున్న ఇల్లు ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాము, అత్తవారిళ్ళకి వెళ్ళిపోతాము, మగపిల్లలైతే ఉద్యోగాలు పేరు మీద వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు, మనం ఎక్కడెక్కడో ఉంటాము. కానీ మనం చిన్నతనంలో మన అమ్మా నాన్న దగ్గర పుట్టి పెరిగిన ఇల్లు మనం పడుకుంటే కల్లోకి ఎప్పుడు అదే వస్తుంది. లేదా మన అమ్మమ్మ గారి ఇల్లు, చిన్నతనంలో అక్కడికే కదా ఎక్కువగా వెళ్ళేది. మరి మనం అక్కడ తిరిగి ఆడుకున్న స్థలాలు కానీ, ఆ చెట్లు చేమలు కానీ, ఆ ఇల్లు కానీ చూడండి ఎక్కువగా తరచు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కళలో కనపడుతూ ఉంటాయి. మనము ఇట్లా నిద్రపోతున్నప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈ సూక్ష్మ శరీర రూపంలో ఆ గతంలోకి మనం వెళ్తూ ఉంటాము. ఎప్పుడు మనకి కల్లో మనం ఎప్పుడు బయట అందరికి చెప్తూ ఉంటాం అనమాట. రాత్రి నేను చిన్నతనంలో తిరిగిన ఇంటికి వెళ్ళొచ్చాను, అక్కడ అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ ఉన్నారు, నేను అక్కడ ఆడుకున్నాను నా స్నేహితులతోటి అని చెప్తూ ఉంటాము. ఎందుకు అలాగ వస్తూ ఉంటాయి అంటే, ఎందుకు అక్కడికి మనం ఎందుకు ఆ కళలు మనకి ఎందుకు వస్తూ ఉంటాయంటే ఆ ఇళ్లతోటి మనకు అనుబంధం ఎక్కువగా ఉంటుంది. పసితనంలో మనకి ఇప్పుడంటే అనేక ఎక్కువ ఆలోచనలు ఉండిపోయి మనసుకి మసిబారినట్టు అయిపోతుంది. కానీ చిన్నతనంలో మనం స్వచ్ఛంగా ఉంటాం కాబట్టి ఆలోచనలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ అనుబంధం అనేది ఆ ఇంటితోటి మనకి ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా ఆ ఇంటి జ్ఞాపకాలు అవన్నీ కూడా తరచు మనం ఈ సూక్ష్మ శరీర రూపంలో అక్కడికి వెళ్ళిపోతాము. ఆ పాత ఇంటికి మనం అక్కడ గడిపిన ఆ స్థలాలకి, ఆ ఇళ్ళకి మనం వెళ్ళిపోయి అవన్నీ చూసి మళ్ళీ ఆడుకుంటూ తిరుగుతూ చూసి రావటం జరుగుతుందన్నమాట. ఇక్కడ కూడా ఈయనకి బాగా జ్ఞాపకం ఉంది. చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మగా ఆ ఇంటికి వాళ్ళ ఇంటికాడ ఆడుకున్న జ్ఞాపకాలు అవన్నీ బాగున్నాయి కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకొని ఇదే మన ఇల్లు. ఇప్పుడు ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాక అది స్థలం ఉంటుంది, లేదా అదే స్థలంలో వేరే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు. కానీ అతనికి ఆ ఇల్లు జ్ఞాపకం ఉంది. ఆ భావన అతని ఊహాగానంలో, ఆ భావనలో ఇది మన ఇల్లేనని చెప్పి ఊహించుకుంటున్నాడు. అక్కడ వాళ్ళ ఇల్లే కనపడుతుంది అనమాట. అద్భుతం. మరి అక్కడ ఆ పాత స్థలం నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆ ఇల్లు ఎలాంటి మార్పు లేకుండా అలానే ఉంది. అతని భావనలో ఆ ఇల్లే ఉంది కాబట్టి ఆ ఇల్లు అలానే ఉందంట. ఇంటి ముందు ఉన్న వెనక లాన్లు కూడా అట్లానే ఉన్నాయి. వెనక ముందు గడ్డి పెంచిన లాన్లు ఉంటాయి కదా, అవి కూడా అలానే ఉన్నాయి. అంటే ఏం మారలేదు. ఆ లాన్లలో చిన్నప్పుడు నేను చార్లేసి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారో మరి. నేనేమో తూర్పు దేశంలో స్థిరపడిపోయాను. మా నాన్నగారు చనిపోయాక ఆ ఇంటిని నడపడానికి తగినంత డబ్బు మా అమ్మ దగ్గర లేకపోయింది. అందుకే అమ్మేశాం. లోపలికి వెళ్ళాను. ఇప్పటికీ నాకు బాగా అర్థమైంది, మూసిన తలుపులు నన్ను ఆపలేవని. ఆ గదుల్లోంచి అపరిచితులు ఉన్నారు. ఒకప్పుడు ఆ గదులు అంటే మాకు ఎంతో ఇష్టం. వాళ్ళని చూస్తుంటే వాళ్ళు చొరబాటుదారుల్లా కనపడతారు నాకు. నాది తెలివి తక్కువ ఆలోచనే కావచ్చు, కానీ అలా అనిపించింది. ఇంట్లో ఫర్నిచర్ అంతా మారిపోవటంతో ఇంటి వాతావరణమే మారిపోయింది. మరి ఇల్లు ఒక్కటే వాళ్ళది, వాళ్ళ భావనలో వాళ్ళ ఇల్లు ఒక్కటి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అలా ఉంటుంది. కానీ వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోయారు. అమ్మిపోయి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ ఇల్లు అట్లానే ఉంచుతారు? అస్సలు ఉంచరు. వాళ్ళు రీమోడల్ చేసుకుంటారు, లేదా పడేసి మళ్ళీ కొత్తగా కట్టుకుంటారు. లోపల ఫర్నిచర్ అంతా కూడా మార్చేస్తారు. వీళ్ళ ఆత్మస్వరూప రూపంలో ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళని వాళ్ళు అపరిచితుల్లాగా వీళ్ళు భావిస్తున్నారు. వీళ్ళెవరో, ఇప్పుడు మనకు తెలియని వాళ్ళు ఎవరో వచ్చి మన ఇంట్లో తిరుగుతున్నారు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? వీళ్ళేంటి మన ఇంట్లో వచ్చి తిరుగుతున్నారు, మన సోఫాల్లో కూర్చుంటున్నారు, మన మంచం మీద పడుకుంటున్నారు, మన బట్టలు వాడుకుంటున్నారు, మన వస్తువులను వాడుకుంటున్నారు అనిపిస్తుంది కదా. ఇక్కడ వీళ్ళకి అట్లా అనిపిస్తుంది. ఇది మన ఇల్లు, మన వాతావరణం, మన లాను అవన్నీ మనవి. అయితే వీళ్ళెవరో బయట వాళ్ళు వచ్చి మనం ఇవన్నీ వాడుకుంటున్నారు కాదు, వాళ్ళే వాడుకుంటున్నారు. వీళ్ళే అక్కడికి అపరిచితులాగా వెళ్ళారనమాట. కానీ వీళ్ళ భావనలో అలా ఉందన్నమాట. ఎక్కువసేపు అక్కడ ఉండకుండా లండన్కి తిరిగి వచ్చేసాం. ఇక్కడ ఇంకా ఇల్లంతా చూసుకున్నారు చక్కగా. చిన్నతనంలో వాళ్ళు ఆడుకున్న ఆట స్థలాలన్నీ చూసుకున్నారు. అన్నీ చూసి లండన్కి తిరిగి వచ్చేసారంట. పికడిల్లీ సర్కస్ సెంటర్లో నిలబడటం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. పికడిల్లీ సర్కస్ సెంటర్ అంటే అది పెద్ద సెంటర్ అనమాట. బాగా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా అంతా కూడా జనం సందోహం ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాంటి చోట నించొని వాళ్ళందరినీ చూస్తుంటే మామూలుగా అయితే మనకు చూసే అవకాశం ఉండదు అక్కడ. కానీ వీళ్ళ సూక్ష్మ రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ నించొని ఆనందంగా అవన్నీ చూశారంట. ప్రశాంత వాతావరణం ఉన్న రోజుల్లో అక్కడ అమ్మే
పూలు అమ్మే అమ్మాయిలు ఉండేవాళ్ళు. మరి రోడ్డు పక్కన పూలు అమ్ముకునే వాళ్ళు ఉండి ఆ రోడ్డు మీద తక్కువ మంది జనం ఉండేవాళ్ళు కాబట్టి పూర్వకాలంలో ఆ రోడ్డు పక్కన దుకాణాలు పెట్టుకొని పూలని, కాయలని, కూరగాయలని అమ్ముకుంటా ఉంటే ఈ వెళ్ళేవాళ్ళు దారమ్మట వెళ్తా అవన్నీ కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువైపోయింది, రోడ్లు పెద్ద, డబల్ రోడ్డు కాదు, డబల్ 4 డబల్స్ రోడ్లు వేసినా కూడా వాహనాలు, వచ్చే వాహనాలు, పోయే వాహనాలు, మరి తిరిగే జనాలు, అసలు నడవటానికి చిన్న పక్కన ఫుట్పాత్ లాంటిది ఏర్పాటు చేసినా కూడా దాని నిండా కూడా నడిచేవాళ్ళు ఈ పురుగుల్లాగా కనపడుతుంటారు మనకి సిటీలలో. అసలు ఏదో ఒక ప్రవాహం జరుగుతున్నట్టు ఉంటుంది అనమాట. ఒక సముద్రం ఎట్లా అయితే అలలుగా పోతూ ఉంటాయి అట్లాగే ఈ మనుషులు అట్లా పోతూ ఉంటారనమాట. చీమల బారులు పోయినట్టుగా పోతూ ఉంటారనమాట. అంత జన సందోహంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆయన ఊహించుకుంటున్నాడు ఇక్కడైతే అంతకుముందు పూలమ్మే అమ్మాయిలు ఉండేవాళ్ళు అనని. పాడైపోయిందన్న భయంతో ఈరోస్ విగ్రహాన్ని తొలగించేశారు. అది పాడైపోతుందేమోనని చెప్పేసి ఈరోస్ విగ్రహాన్ని తొలగించేశారంట. జనం ఇంకా కిటకిటలాడుతూనే ఉన్నారు. బస్సులు, ట్యాక్సీలు తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఉన్న తేడా దేనిలో అనంటే యూనిఫామ్ వేసుకున్న స్త్రీ పురుషుల సంఖ్యలో ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నారంట. ఆ యూనిఫామ్ ఎందుకు వేసుకొని తిరగాల్సి వచ్చింది? మామూలుగా అయితే మామూలు డ్రెస్సులు, అన్ని రకాల డ్రెస్సులు వేసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ యూనిఫామ్ వేసుకోవటానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో మరి మనం రేపు చెప్పుకుందాము. అక్కడ జనాలందరూ కూడా ఒకే యూనిఫామ్లో, ఒక స్కూల్కి వెళ్ళే వాళ్ళు కనుక ఎలా అయితే యూనిఫామ్ వేసుకొని, ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్ళామనుకోండి అందరూ ఒకే యూనిఫామ్లో కనపడతారు, స్కూల్లో ఉన్నారు కాబట్టి. కానీ లండన్లో అలాగా పెద్ద రోడ్ల మీద కూడా యూనిఫామ్తోనే జనాలందరూ కూడా యూనిఫామ్ వేసుకొని ఎందుకు కనపడుతున్నారు? దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అది మనం రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.